మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం. ఊసరవెల్లి రాజకీయాలు మానుకో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంజేఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి దేవపంగుబాబు మాదిగా మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయకుండా గ్రూప్ 1, 2, 3 ఫలితాలు వెల్లడించి ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయడం సుప్రీంకోర్టును ధిక్కరించడమేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని మాదిగ జర్నలిస్టుల ఫోరం సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి దేవపంగుబాబు మాదిగా అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం 9వ రోజుకు చేరుకున్నాయి. ఇట్టి దీక్షలకు ఎంజేఎఫ్ జిల్లా నియోజకవర్గ మండల కమిటీలో సంఘీభావం తెలిపి దీక్షలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసు గోపి మాదిగ, ఎంజేఎఫ్ జిల్లా సంయుక్త కార్యదర్శి కొమ్ము మహేష్ మాదిగ, ఎంజేఎఫ్ హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు బయ్యారపు రవీందర్ మాదిగలు మాట్లాడుతూ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరుగుతుండగానే గ్రూప్స్ ఫలితాలు వెల్లడించటమే కాక అవమానించటమే అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో మా సత్తా పాలక ప్రభుత్వానికి చూపుతామని తెలియజేశారు. దీక్షలో జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణని మరి 4 గ్రూపులుగా విభజించి మరి ఉన్నటువంటి సామాజికమైనటువంటి ప్రజలందరికీ కూడా సమన్యాయం జరిగే విధంగా మరి ప్రక్రియ ముందుకు సాగాలని కూడా నేను కోరుకుంటున్నాను. అయితే ఇది 3 గ్రూపులుగా విభజించి మరి మాదిగలని మరలా అన్యాయం చేసే విధంగా ఆయన ధోరణి ఉన్నది. దీని కనుక మానుకోకపోతే ఈ నిరాదీక్ష కాస్త కూడా రోడ్డెక్కిరంటే నీ ప్రభుత్వం గద్దె దిగే స్థితికి దిగజారుతుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అలా మాజీ ముఖ్యమంత్రి కూడా మందకృష్ణాన్ని జైల్లో పెట్టడమే కాదు ఇంకా అనగదొక్తాం అని చెప్పేసి అన్నోడు ఇలా కింది స్థాయికి మరి తొక్కడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం. మళ్ళీ ఒకసారి మీరు కనుక అదే ధోరణిలో కనుక మీరు ముందుకు సాగితే మీ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించే సమయం ముందుకు వస్తుందని కూడా మీరు ఒకసారి మేము హెచ్చరిస్తున్నాము. ఈ నిరాదీక్షల ద్వారా మీకు ఒకసారి హెచ్చరిస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సగు న్యాయం జరగాలని చెప్పి చూస్తున్నాం. మేము ఒకటే అంటున్నాం, మాకు ఎవరి ఆస్తులు, మాకు ఎవరి రిజర్వేషన్లు మాకొద్దు. మాకు రావాల్సినటువంటి జనాభా ప్రాతిపదికంగా మాకు ఎంతైతే రావాలో వాటా, నా వాటానే మేము కోరుతున్నాం. కానీ మేము ఎవరి వాటాని కోరట్లేదు. అదేవిధంగా 15 లక్షల మంది ఉన్నటువంటి వారికి 5% ఇస్తున్నప్పుడు మరి 32 లక్షల మంది ఉన్నటువంటి జనాభాకు కూడా అదే ప్రాతిపదికంగా చేసుకుంటే 11% రావాలి. మరి 11% ఇవ్వకుండా 9% మరి కుదిర్చి మరి దీన్ని మాల వర్గానికి 15 లక్షలు ఉన్నటువంటి జనాభానికి మరి 5% ఇవ్వటం అనేది ఇది ఎక్కడ అన్యాయం ఇది అని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మరి ఆయాల కల్లబుల్లు మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి నేను ఏమన్నాడంటే నేను ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాతనే నేను రిజల్ట్ విడుదల చేస్తాను, మరి జాబులు ప్రక్రియ మరి నియమిస్తానని చెప్పేసి అన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మాలలకి మరి ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ మరి మాదిగలని అన్యాయం చేయాలనే ఉద్దేశం ఆయన తలపెట్టి ఇవాళ మరి గ్రూప్ 2 మరి గ్రూప్ 3 రిజల్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు ఎప్పుడైతే ఈ రిజల్ట్ని ఇచ్చారో ఇంతటితో ఆపితే మీరు మరి మంచిగా ఉంటుంది. వర్గీకరణ అయిన తర్వాతనే మీరు జాబు క్యాలెండర్ విడుదల చేసి మీరు మాకు వచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారంగా మాకు ఉద్యోగాలను నియమించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది చేయకపోతే ఈ యొక్క మరి ఉద్యమాన్ని మరి తీవ్ర స్థాయిలో మరి దీన్ని మరి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం కూడా వస్తుంది. మరి మీరు గుర్తుపెట్టుకోవాలి, 1,00,000 డప్పుల విషయంలోనే లక్షలాది డప్పులుగా మరి మారినప్పుడు నువ్వు భయపడి ఏ విధంగా అసెంబ్లీని 2 రోజులు ముందే తీసుకొచ్చి నువ్వు ఏ విధంగా అయితే మరి వర్గీకరణ చేస్తా అని చెప్పేసి మరి చెప్పినటువంటి నీవు ఇవాళ మరి నువ్వు మాలల్ని మరి సంకన పెట్టుకొని నువ్వు మాదిగల్ని మరి దూరం పెట్టి నువ్వు ఒక మాల వర్గానికి ఇంకా నువ్వు దోచిపెట్టాలనే ఆ ధోరణి ఆలోచన నువ్వు మానుకోవాలని కూడా నేను ఈ సమావేశం ద్వారా నీకు తెలియపరుస్తున్నా. గుర్తుపెట్టుకో, సీఎం మన
రేవంత్ రెడ్డి గారు మీరు మీ పతనం మీ కుర్చీ కాళ్ళు ఇరిగే రోజులు దగ్గర పడుతున్నాయి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మాదిగలు మరి ఎటువైపు నిలబడితే అటువైపు విజయం ఉన్నదన్న సంగతి కూడా నీకు తెలుసు. ఒకప్పుడు నీ నోటితోనే నువ్వే చెప్పావు. ఇలా సర్పంచ్ దగ్గర నుండి కూడా ఇవాళ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మాదిగలు నాకు సపోర్ట్ ఉన్నారని చెప్పేసి కళ్ళబొల్లు మాటలు మాకు చెప్తూ తీయటి మాటలు నువ్వు బలుకుతూ మా వెనకనే మాకు గోతులు దవ్వుతున్నావు. ఇది మానుకోవాలి నువ్వు. ఇది మానుకోకపోతే మాత్రం చాలా తీవ్ర స్థాయిలో వెళ్ళిపోతుంది. చాలా గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సమావేశంగా మీకు తెలియపరుస్తున్నాం. రేవంత్ రెడ్డి ఖబర్దార్ చెప్తున్నా, మీరు గినక ఇది మానుకోకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్యమం మేము చేపడతామని కూడా మీకు గుర్తు చేస్తున్నాం అని చెప్పేసి కూడా తెలియపరుస్తున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరే మిత్రులకు మరి ఇక్కడ కూర్చున్న మరి సమావేశం కూర్చున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియపరుస్తున్నాం.